నమస్తే అండి. ఫ్రూట్ ప్లాంట్స్ కోసం ఈరోజు బెస్ట్ సాయిల్ మిక్స్‌ని ప్రిపేర్ చేయబోతున్నామండి. మనం జనరల్‌గా ఫ్రూట్ ప్లాంట్స్ పెంచాలి అంటే కొంచెం భయపడుతూ ఉంటాం. ఎందుకంటే అవి సర్వైవ్ అవుతాయా? అవ్వవా? అనేసి. దానికి ప్రాపర్ మనకి సాయిల్ మిక్స్ ఉన్నప్పుడు మనకి ఆ ఫ్రూట్ ప్లాంట్ అనేది మనకి సర్వైవ్ అవుతుంది. అలానే ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకు జనరల్‌గా అన్ని మొక్కలకి ఎలా అయితే సాయిల్ మిక్స్ కలుపుకుంటామో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అలానే కలుపుతూ ఉంటాము. కానీ అది అసలు చాలా తప్పండి. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి మనకి హెవీ ఫీడర్స్ అండి. అంటే దానికి ఫ్రూటింగ్ రావాలి అంటే దానికి ఎక్కువ పోషకాలనేవి కావాలి. అయితే దీంట్లో మనము కొన్ని క్వాలిటీస్ అంటే మట్టి ఎలా ఉండాలి, ఏంటి అనేది క్వాలిటీస్ తెలుసుకుందామండి. 5 క్వాలిటీస్ నేను దీంట్లో చెప్తాను. మీరెక్కడ స్కిప్ చేయకండి. పదండి వీడియోలోకెళ్ళిపోదాం. జనరల్‌గా మనం నేలలో పెట్టిన ప్లాంట్స్‌కి మనం ఎక్కువ న్యూట్రిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాటర్ కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదు. మాక్సిమం వర్షం నీళ్ళతోని అలానే మట్టిలో ఉన్న న్యూట్రిషన్సే తీసుకొని మొక్క అనేది డెవలప్ అయ్యి మనకి ఫ్రూటింగ్ అనేది ఇస్తుంది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ మనం పాట్‌లోనే మనం గ్రో చేస్తున్నాం కాబట్టి, పాట్‌లోనే మనం కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనం కలుపుకొని, ఆ మొక్కని పెడితేనే అప్పుడు మొక్క అనేది మంచిగా సర్వే అయ్యి ఫ్రూట్స్ అనేవి ఇస్తుంది. అయితే అసలు మట్టి క్వాలిటీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్వాలిటీ నెంబర్ 1 వచ్చేసి మనకి మట్టి అనేది వెల్ డ్రైన్‌గా ఉండాలి. అలానే మనం వాటర్ పొయ్యగానే మొక్కకి ఎంతైతే అవసరం ఉందో అంత తీసేసుకొని మిగతా వాటర్‌ని డ్రైన్ ఔట్ చేయాలి. కొంత మట్టి ఎలా ఉంటుందంటే మనం వాటర్ పోసినప్పుడు బానే తీసేసుకుంటుంది. కిందికి డ్రైన్ ఔట్ చేస్తుంది. కాకపోతే మట్టి కొన్ని రోజుల తర్వాత అది బంక మట్టిలాగా మారి గట్టిగయ్యి మొక్క యొక్క రూట్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుందండి. అందుకనే వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండడం వలన మనకేమవుతుందంటే రూట్స్ అనేవి మంచిగా డెవలప్ అయ్యి మొక్క అనేది చాలా స్పీడ్‌గా గ్రో అవుతుంది. లేదంటే రూట్ రాడ్ వచ్చేసి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే నేనిక్కడ 30% సాయిల్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. నేను మాత్రం రెడ్ సాయిల్ తీసుకుంటున్నాను. బ్లాక్ ఉంటే బ్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. పాత మట్టిని అస్సలు వాడకండి. ఎందుకంటే మాటి మాటికి మనం దాంట్లో న్యూట్రిషన్స్ కలపాల్సొస్తది. ఇంకొక విషయం ఏందంటే ఫ్రూట్ ప్లాంట్స్‌కి మనకి న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువ అవసరం పడతాయి అనేసి చెప్పాను కదండీ! అయితే కొత్త మట్టిలో మనకి న్యూట్రిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వలన మొక్క యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందాక చెప్పిన క్వాలిటీలో నేను వాటర్ ఆగకూడదని చెప్పాను కదండీ! అయితే దానికోసం నేనిక్కడ 20% నేను సాండ్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర శాండీ సాయిల్ ఉందనుకోండి, దానికి సాండ్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వాలిటీ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. మట్టి యొక్క సెకండ్ క్వాలిటీ వచ్చేసి మనకి మట్టి అనేది చాలా మాయిశ్చర్‌గా ఉండాలండి. అలానే లైట్ వెయిట్‌గా కూడా ఉండాలి. దానికోసం నేనిక్కడ కోకో పీట్‌ని కలుపుకుంటున్నాను. కోకో పీట్ వలన ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. అలానే మొక్క యొక్క మాయిశ్చర్ కూడా మెయింటైన్ చేస్తుందండి. అందుకే ఇక్కడ నేను 30% కోకో పీట్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు సాయిల్ ఒక థర్డ్ క్వాలిటీ ఏంటో ఈ క్వాలిటీ వచ్చేసి మనకేంటంటే మనం జనరల్‌గా మనం ఫ్రూట్ ప్లాంట్స్ ఏం చేస్తూ ఉంటామండి మాక్సిమం మనము పెద్ద పెద్ద పాట్స్‌లలో పెడుతూ ఉంటాము. కొంత సమయం తర్వాత కింద ఏదైతే బాటమ్ ప్లేస్‌లో మనకి మట్టి అనేది గట్టి పడుతుందండి. గట్టి పడడం వలన మనకి ఏరియేషన్ జరగదు. ఏరియేషన్ జరగకపోవడం వలన మనకి రూట్స్ అనేవి డెవలప్ అవ్వవండి. దాని ద్వారా మనకేమవుతుంది మొక్క చనిపోవడము, ఫంగస్ రావడం ఇవన్నీ జరుగుతా ఉంటుంది. అందుకే ఈ ఏరియేషన్ పెరగడానికి నేను ఇక్కడ ఒక 10% బొగ్గులు తీసుకుంటున్నానండి. బొగ్గుల వలన ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి పెరుగుతాయి. దాని వలన మొక్కకి ఆక్సిజన్ అందుతుంది. పై లేయర్ ఆక్సిజన్ వస్తుంది కానీ కిందికి ఆక్సిజన్ వెళ్ళదు కదండీ! మనం బొగ్గులు వేయడం వలన ఆక్సిజన్ అనేది త్రూఅవుట్ మొక్కకి అంటే వేర్లకి అందుతుంది. దాని వలన మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అయితే మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గులు వాడుకోండి. ఒకవేళ మీ దగ్గర బొగ్గులు లేవు అనుకుంటే పర్లేట్ అనేది దొరుకుతుందండి. పర్లేట్ మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. బయట షాప్‌లలో కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు పర్లేట్ కూడా కలుపుకోండి. అయితే నేను బొగ్గులు కలుపుకుంటున్నాను. అలానే పర్లేట్ కూడా కలుపుకుంటున్నానండి. నా దగ్గర అవైలబుల్‌గా ఉంది కాబట్టి. ఇప్పుడు క్వాలిటీ నెంబర్ 4 ఏంటో తెలుసుకుందామండి. ఫిఫ్త్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్. అస్సలు స్కిప్ చేయకండి వీడియోని. అలానే చూసేవాళ్ళు ఎవ్వరైనా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మన వీడియోస్ ముందుకు వెళ్తే మంచి మంచి కంటెంట్ నేను తీసుకురావడానికి నాకొక చిన్న మోటివేషన్ అండి. సాయిల్ ఒక ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి మనం ఇంతవరకు కలుపుకున్నాయన్నీ డ్రైనేజ్ ప్రాపర్‌గా ఉండాలి. అలానే మట్టి ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా ఉండాలండి. అదే అండి కంపోస్ట్. మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా తీసుకోండి. కౌ డంగ్ కంపోస్ట్ తీసుకునే వాళ్ళు ఎవ్వరైనా కానివ్వండి, అది పాతదయ్యి ఉండాలండి. మినిమమ్ ఒక 2 ఇయర్స్ అయితేనే మీరు ఫ్రూట్ ప్లాంట్స్‌కి వెయ్యండి. కొత్త కౌ డంగ్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి. అంటే 6 మంత్స్‌ది, 1 ఇయర్‌ది ఉంటుంది కదా! అది అస్సలు వాడకండి. దాని వలన మనకి నిమ్మటోడ్స్ వస్తాయి. అలానే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంట్లో నుంచి పురుగులు చాలా వస్తాయండి. మీరు అసలు ప్లాంట్స్ పెంచడమే మానేస్తారు. అలా ఉంటుంది. అందుకనే పాతగుండాలి. పాతదంటే నల్లగా ఉండాలండి. నల్లగా ఉంటేనే అది కంపోస్ట్ అయినట్టు. అయితే నేను ఇక్కడ 30% వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నానండి.
ఇది ఖచ్చితంగా తీసుకోండి. దాని వలన మనకి ప్లాంట్ యొక్క గ్రోత్ పెరుగుతుంది. అలానే మనకి ఫ్లవరింగ్ కూడా చాలా త్వరగా వస్తుందండి. నెక్స్ట్ క్వాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి మనకి ఇవన్నీ కలిపామండి. బానే ఉంది. అయినా కూడా మొక్కలు పాడవుతున్నాయి. అది కారణం ఏంటంటే మట్టిలో ఫంగస్ ఉండడం. మనము ఏ మట్టి తీసుకున్నా కానివ్వండి, అది ఎండలో ఎండనివ్వాలండి. అలానే కోకోపీట్ కానివ్వండి, రైసెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా మనము ఇసుక తీసుకున్నా కూడా వాష్ చేసుకోవాలి. కోకోపీట్ తీసుకున్నా కూడా వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కూడా మనకి ఒక్కొక్కసారి ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. దానికోసమే ఇక్కడ మనము యాంటీ ఫంగల్ పౌడర్ తీసుకోవాలండి. నేను సాఫ్ తీసుకుంటున్నాను. అయితే ఇందులో ఇంక కొన్ని కూడా కలుపుకోవాలండి. సాఫ్ తీసుకున్న తర్వాత కూడా ఇందులో నేను నీమ్ కేక్ పౌడర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇంత మట్టికి నేను ఒక 10% నేను నీమ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడి వరకి పర్ఫెక్ట్ అండి మీరు సాయిల్ మిక్స్. అయితే దీనికంటే కూడా మనం ఇంకా కొన్ని కలుపుకోవాల్సొస్తుందండి. మీ దగ్గర ఇవి ఉంటే యూజ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. అయితే దీటన్నిటికి కోసం నేను దాల్చిని పౌడర్ ఉంటుంది కదండీ! ఇది నేను రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుందండి. అందుకే దీన్ని ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ సూడోమోనాస్, అలానే ట్రైకోడర్మా, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా మనము 250 గ్రామ్స్ తీసుకోవాలండి. అయితే మీరు మట్టి కలిపే క్వాంటిటీని బట్టి మీరు ఈ క్వాంటిటీ అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైనా కూడా మీరు మట్టి కలుపుకున్న దాన్ని అంటే మీరు మట్టి ఇప్పుడు నేను దాదాపుగా ఒక 150 కేజెస్ వరకు నేను కలుపుకుంటున్నానండి. దాని ప్రకారం నేను ఈ క్వాంటిటీస్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను. అదే మీరు 12 ఇంచెస్ పాట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారనుకోండి, సాఫ్ ఫంగిసైడ్ ఇవన్నీ కూడా 2-4 గ్రామ్స్, 5 గ్రామ్స్ అలా తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. బోన్ మీల్ కూడా 1 కేజీ కలుపుతున్నానండి. ఒకవేళ బోన్ మీల్ వాడని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో స్టోన్ డస్ట్ కూడా కలుపుతున్నానండి. దీని వలన మనకి కాల్షియం అనేది ఎక్కువగా వస్తుంది. ఫ్రూట్స్ పగలకుండా మంచిగా కాపాడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ ఉడాష్ తీసుకుంటున్నానండి. ఉడాష్ అంటే ఏం లేదండి, మన కర్రెల బూడిద అండి. ఉడాష్ చేయడం వలన మనకి ఎలాంటి పెస్ట్ రాదండి. అన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఎప్సమ్ సాల్ట్ కూడా, అలానే నేను సాఫ్ ఫంగిసైడ్ కూడా చెప్పాను కదండి, అది కూడా 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ మట్టి కలుపుకునేటప్పుడే మనం కొంచెం వాటర్‌లో నీమ్ ఆయిల్ ఉంటుంది కదండీ, అది కొంచెం ఒక 5 ఎంఎల్, 10 ఎంఎల్ అలా కలిపేసుకొని ఆ మట్టిని మంచిగా కలుపుకొని దాని వలన మనకేమవుతుందంటే దాంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే కూడా చనిపోతుంది. నీమ్ కేక్ ఏస్తున్నారు కదా అంటే అండి, అది పర్లేదండి. అది ఉన్నా కూడా నీమ్ ఆయిల్ ఏంటంటే చాలా త్వరగా దాంట్లో ఉన్న ఫంగస్‌ని తీసేస్తుంది. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మట్టిని కలుపుకున్నాక వెంటనే మొక్క పెట్టకూడదండి. ఎందుకంటే దీంట్లో నుంచి హీట్ అనేది రిలీజ్ అవుతుంది. దాని వలన మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఒక వారం రోజులు దాన్ని పక్కన పెట్టండి. అయితే మీరు గట్టిగా కట్టేసి పెట్టకూడదండి. ఒక పాట్‌లో పెట్టేసుకొని దానిపైన న్యూస్ పేపర్ కానివ్వండి, లేదా క్లాత్ కానివ్వండి వేసి పెట్టేసి మీరు 1 వీక్ తర్వాత మీరు మొక్కలు పెట్టుకోదు. లేదు మేము వెంటనే పెట్టుకోవాలి అనుకుంటే మీరు దీంట్లో నుంచి కొంచెం కొంచెంగా క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. అప్పుడు మీరు మొక్కను పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇలా మీరు కలుపుకొని పెట్టుకుంటే మీరు దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ వరకు కూడా మీరు మొక్కకి కొత్త మట్టి ఇవ్వడం ఇవన్నీ అవసరం లేదండి. అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.